అమెరికా ఏమంటే అది అవునని తానా తందానే అనేటువంటి యూరోపియన్ యూనియన్, అలాగే నాటో. ఈవెన్ బైడెన్ చేసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ తానా తందానే అన్నారు. బైడెన్‌కి ఎవరి మీదనన్నా కోపమొస్తే ఆ దేశాలని గెలిచి ఆళ్ళ మీద విరుచుకుపడ్డాయి. అలాంటిది ట్రంప్ వచ్చాక ఇప్పుడు యూరోప్ యూనియన్ వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళని వెధవలుగా మాట్లాడి, వాళ్ళతో తెగ చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు ఫ్రాన్సు దగ్గర నుంచి ఇటలీ దగ్గర నుంచి, స్పెయిన్ దగ్గర నుంచి ఎవ్వరు గూడా ట్రంప్ కోసం సైన్యాన్ని పంపించలేదు, యుద్ధానికి దిగలేదు, నావీని దించలేదు, ఆర్మీని దించలేదు. తద్వారా ట్రంప్‌ని ఏకాకిం చేశారు. అట్లాగే నాటో దేశాలు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు, పని చూసుకోవయ్యా అని చెప్తున్నాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ నడుస్తోంది. అమెరికా లేని, అమెరికాతో సంబంధం లేని యూరోపియన్ యూనియన్‌గా మారబోతుందా? మేము యూరోపియన్‌లో చేరతామంటూ కెనడా అప్లికేషన్ పెట్టుకుంటే, మరొక వైపున బ్రిటన్ బ్రెగ్జిట్ అయ్యి బయటకొచ్చింది గదా! యూరోపియన్ నుంచి. అది పొరపాటయింది. ఇప్పుడు మళ్ళీ కలుద్దాం అంటూ జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి ప్రపోజల్ తీసుకొస్తున్నాడు కీర్ స్టార్మర్. ఇదంతా ఒక ఎత్తైతే, నాటో ఒక పక్కన ఏమన్నా నాటో నుంచి బయటికి వైదొలుగుతామంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. వైదొలిగితే మేమెళ్లి రష్యా వైపు వెళ్ళిపోతామంటూ నాటో దేశాలు చెప్తాయి. తద్వారా అక్కడ అమెరికాకి జలక్కిస్తున్నారు.